గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 2014 డిఎస్సికి సంబంధించి ఆర్టికల్ చూద్దాం. 6100 పోస్టులతో డిఎస్సి ఏపీ గవర్నమెంట్ సీఎం జగన్ నేతృత్వంలో కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం. టీచర్ అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబరు. 1-2 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల. 185 కేంద్రాల్లో 15 రోజుల పాటు డిఎస్సి పరీక్షలు. వయోపరిమితి 42 ఏళ్ళు. రిజర్వ్డ్ వర్గాలకు 5 ఏళ్ళు సడలింపు. అంతకంటే ముందే 8 రోజుల పాటు టెట్ నిర్వహణ. అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజర్లు సహా 689 పోస్టుల భర్తీ. 2025-26లో 1వ తరగతి నుంచి ఐబీ సిలబస్ అమలుకు చర్యలు. 2035 నాటికి 10th, 2037 నాటికి +2 విద్యార్థులకు ఐబీ బోర్డు సర్టిఫికేషన్తో పరీక్షలు. 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తుది విడత వైఎస్ఆర్ చేయూత పంపిణీ. 26.98 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కా చెల్లెమ్మలకు 5,060 కోట్ల సాయం. వర్సిటీల్లో బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంపు. సోలార్, విండ్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో 22,302 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్. రాష్ట్రానికి జేఎస్డబ్ల్యూ, ఆగ్వా గ్రీన్, ఎకోరెన్ ఎనర్జీ, రెన్యూ విక్రమ్ శక్తి లాంటి సంస్థల రాక. 12,264.36 కోట్లతో అప్పర్ సీలేరు పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు పచ్చ జెండా. ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 6,100 పోస్టులతో మెగా డిఎస్సి 2024 రానుంది. ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలు పెంపొందిస్తూనే టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్యాశాఖతో పాటు గిరిజన, సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో సంపూర్ణ స్థాయిలో బోధన కొనసాగేలా భారీగా ఉపాధ్యాయులను నియమించనుంది. ఎస్సీఆర్టీ పర్యవేక్షణలో ఇంటర్నేషనల్ బ్యాక్లారియట్ ఐబీ సిలబస్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ ఏడాది టీచర్లకు ఈ విధానంపై సమగ్రంగా శిక్షణ ఇచ్చి 2025-26 విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుంచి ఐబీని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ 2035 నాటికి 10వ తరగతి విద్యార్థులు ఐబీ బోర్డు సర్టిఫికేషన్ పరీక్షలు రాసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మహిళా సాధికారతే లక్ష్యంగా ఫిబ్రవరి 16 నుంచి చివరి విడత వైఎస్ఆర్ చేయూత పంపిణీ చేపట్టనున్నారు. సుమారు 27 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్క చెల్లెమ్మల ఖాతాల్లో ప్రభుత్వం 5,060.40 కోట్లు జమ చేయనుంది. ఈ మేరకు బుధవారం సచివాలయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మంత్రి మండలి నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ఎస్సీఆర్టీతో ఐబీ భాగస్వామ్యం. పేదలకు, సంపన్నులకు మధ్య తేడా నాణ్యమైన విద్య మాత్రమే. అందుకే ప్రభుత్వ పాఠశాలలో ఐబీ సిలబస్ తీసుకొస్తున్నాం. ఐబీ విద్యా విధానంలో చదవడానికి ఏడాదికి 7 లక్షల నుంచి 36 లక్షల దాకా ఖర్చు అవుతుంది. సంపన్నుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉండే డిజిటల్ సదుపాయాలు, ఐఎఫ్పీలు, ట్యాబ్లను పేద పిల్లలకు కూడా అందుబాటులోకి తేవడంతో మార్పు మొదలైంది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ బోధనలో ఐబీని భాగస్వామ్యం చేస్తున్నాం. ఏపీ విద్యార్థులు ప్రపంచ స్థాయి ఉద్యోగాలను అందుకోవాలన్నది సీఎం జగన్ లక్ష్యం.
ప్రభుత్వంతో ఒప్పందానికి ఐబీ సంస్థ ముందుకు వచ్చింది. సంపన్నుల పిల్లలకే కాదు నిరుపేదలకు తాము సేవలందిస్తామని ప్రకటించింది. 2024-25లో ఉపాధ్యాయులకు, విద్యాశాఖ అధికారులతో పాటు సంబంధిత ఇతర అధికారులకు శిక్షణ ఇచ్చి వారి సామర్థ్యాన్ని, నైపుణ్యాలను పెంపొందించిన తర్వాత 2025-26 విద్యా సంవత్సరం జూన్ నుంచి 1వ తరగతి నుంచి ఐబీ మొదలవుతుంది. 2026-27 విద్యా సంవత్సరం నాటికి 2వ తరగతికి విస్తరిస్తాం. ఇలా ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ 2035 నాటికి 10వ తరగతి, 2037 నాటికి +2 తరగతి విద్యార్థులు ఐబీ బోర్డ్ జాయింట్ సర్టిఫికేషన్తో పరీక్షలు రాస్తారు. ఈ సర్టిఫికేట్తో ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధ వర్సిటీల్లో ప్రవేశాలు లభిస్తాయి. ప్రభుత్వ బడుల్లో ఐబీ భాగస్వామ్యం చేయాలనే ప్రతిపాదన మంత్రిమండలి హర్షధ్వానాలతో ఆమోదించింది. 2.20 లక్షల శాశ్వత ఉద్యోగాలు అంటే 2,20,000 శాశ్వత ఉద్యోగాలు. మెగా డిఎస్సి 2024లో భాగంగా 1-2 రోజులు నోటిఫికేషన్ విడుదల చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 185 సెంటర్లలో 15 రోజుల పాటు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తాం. అంతకంటే ముందు 8 రోజుల పాటు డిఎస్సి అర్హత కోసం టెట్ పరీక్ష నిర్వహిస్తాం. డిఎస్సి 2024 అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు 42 ఏళ్ల వయో పరిమితిని నిర్దేశించాం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వయో పరిమితులు 5 ఏళ్లు సడలింపు కల్పించాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019 నుంచి ఒక్క విద్యారంగంలోనే 14,219 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని చేపట్టింది. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ల విధానం తేవడంతో 7,761 పోస్టుల్లో కొత్త ఉపాధ్యాయులు చేరారు. డిఎస్సితో పాటు అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజర్లతో సహా వివిధ విభాగాల్లో 689 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నాం. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు గ్రామవార్డు సచివాలయాల వ్యవస్థను నెలకొల్పి ఒక్కసారి 1,34,000 ఉద్యోగాలను భర్తీ చేసిన చరిత్ర మా ప్రభుత్వానికి. ఇలా వివిధ శాఖల్లో కలిపి ఇప్పటికే 2,13,000 శాశ్వత ఉద్యోగాలను కల్పించాం. తాజా నోటిఫికేషన్ల ద్వారా మరో 7,000 పోస్టులతో కలిపి 2,20,000 ప్రభుత్వ ఉద్యోగాలను అందించినట్లు అవుతుంది. Thanks so much for watching this video. Thank you.